హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము వీడియోలో రకాలు తెలుసుకోబోతున్నాం. అలాగే ఫ్లాక్స్ సీడ్స్ యొక్క బెస్ట్ బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో అంతకన్నా ముందు మీ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. 4 అంటే సూపర్ ఫుడ్స్ అనమాట. వీటి గురించి మనము కంప్లీట్గా తెలుసుకుందాం. మీ వీడియోని మీరు చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఎక్కడ పోకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు అలాగే ఫ్లాక్స్ సీడ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ సుమా. ఈరోజు మన స్కిన్కి అలాగే మన హెయిర్కి అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి హెల్త్కి చాలా చాలా మంచిదైన ఫ్లాక్సీడ్ చట్నీ పౌడర్, అవిసె గింజల కారం పొడి ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. అలాగే గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత పచ్చిశనగపప్పు 1 కప్పు యాడ్ చేసుకున్నాను. దీన్ని మంచి వాసన వచ్చిన దాకా మనము ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వస్తుంది, కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో మనకి డైటరీ సప్లిమెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషను, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్ లెవెల్, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్ అలాంటి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ అనమాట. సో ఇవి ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. తర్వాత ఒక 1/2 కప్పు మినప్పప్పు యాడ్ చేసుకున్నాను. పొట్టు మినపప్పు అయితే చాలా మంచిది. ఫ్లాక్స్ సీడ్స్ లిగెన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్స్, ప్రోటీను, పాలీసాచురేటెడ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 అనేవి ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. సో అందుకనే వెయిట్ లాస్ అవ్వడానికి చాలా మంచిది. వీటిని కూడా చక్కగా కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. మినపప్పుని కూడా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోనే మళ్ళీ మనము ఫ్లాక్స్ సీడ్స్ ఒక 1/2 కప్పు యాడ్ చేసుకుంటున్నాం. ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి, చర్మానికి అలాగే హెయిర్కి చాలా మంచిది అనమాట. వీటిని కూడా మనము లైట్గా ఫ్రై చేసుకుందాము, దోరగా వేయించుకోవాలి. ఇవి చిటిపిట అనేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ని రిమూవ్ చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ వల్ల ఏంటంటే మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువైపోయి విష పదార్థాలు మనకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో ఇట్లా చిటపట్లాడేంత వరకు వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. అలాగే ఇందులో ఎండుమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు, కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 20 అట్లా వేసుకున్నాను, సరిపోతుంది నా కారానికి తగ్గట్టు. అలాగే ఇందులో ఉన్న లిగ్నెన్ అనేది క్యాన్సర్ రిడ్యూస్ చేస్తుంది అనమాట, రిస్క్ తగ్గిస్తుంది. అలాగే ట్యూమర్ పెరిగే అవకాశాన్ని తగ్గించి మనకి క్యాన్సర్ అనేది త్వరగా తగ్గడానికి మంచి హెల్ప్ చేస్తుంది అనమాట. మెనోపాజ్ వల్ల వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల వచ్చే వాటి సిమ్టమ్స్ కూడా తగ్గిస్తుంది. అలాగే అదే ప్యాన్లో 1/2 కప్పు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు కరివేపాకు, అలాగే ఒక 2 చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా నూనె లేకుండానే ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న తడి అంతా కూడా పోయేలాగా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అవ్వనిద్దాం. ఇంట్లో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ని తగ్గించడంలో కూడా దీంట్లో ఉన్న ఫైబరు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో వీటన్నిటిని ఫ్రై చేసుకొని ఒక 1/2 గంట సేపు చక్కగా ఆరనివ్వాలి. ఆరిన తర్వాత దీన్ని మనము గ్రైండ్ చేసుకోవడమే. ఇందులో నేను పింక్ సాల్ట్ యాడ్ చేశాను. పింక్ సాల్ట్ ఎందుకు మంచిది అనేది మీకు తర్వాత వీడియోలో తెలుస్తూ ఉంటుంది. దీంట్లో నేను కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా చల్లారిన తర్వాత గ్రైండర్లో వేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ముందు కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత ఇదిగో ఇలా కొంచెం బరకగా పట్టుకున్నాను. దీంట్లో ఒక చిన్న టేబుల్ స్పూను బెల్లం యాడ్ చేసుకున్నాను. మళ్ళీ మెత్తగా పౌడర్ చేసుకున్నాను. ఇది ఇలా ఉండాలన్నమాట. ఈ కాన్సన్ట్రేషన్లో ఉంటే సరిపోతుంది. ఈ మెత్తగా
అదే ప్యాన్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. సో ఇందులో ఉన్న మనకి మెనోపాజ్ వల్ల హార్ట్ ఫ్లషెస్ వస్తాయి కదా ఆడవాళ్ళకి, అలాంటివి తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గించి ఓవర్ వెయిట్, ఒబేసిటీ, మెనోపాజ్ వల్ల వస్తాయి కదా, ఇవన్నిటిని కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకి NCCIH నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ ఇంటిగ్రేటెడ్ హెల్త్ స్టడీస్లో తెలిసాయి అన్నమాట. ఓవేరియన్ క్యాన్సర్ని తగ్గిస్తుంది. కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నాను అంతే. దీంట్లో మనము ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఫ్లాక్సీడ్ చట్నీ పౌడర్ని కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని మనము స్టోర్ చేసుకోవడమే. సో ఇందులో ఉన్న ఓవేరియన్ క్యాన్సర్ తగ్గిస్తుంది. ఫ్లాక్సీడ్స్లో ఉన్న ఫైబర్ కానీ, లిగ్నన్ అనే ఎలిమెంట్స్ కానీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ రాకుండా చూస్తుంది, మెటబాలిక్ సిండ్రోమ్స్ రాకుండా చూస్తుంది, డయాబెటిక్, ఆస్తమా, అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఓవరాల్ హెల్త్ని ప్రమోట్ చేస్తుంది అనమాట. సో దీన్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీన్ని మనం డైలీ పొద్దున్నే టిఫిన్ తీసుకునేటప్పుడు, మనం తీసుకునే టిఫిన్లో ఇడ్లీ కానీ, దోశ కానీ, చపాతీ, వేటిలో మనం ఏ టిఫిన్ తీసుకున్నా కానీ దీన్ని ఒక టేబుల్ స్పూన్ డైలీ మనం తీసుకుంటే మనకి చాలా మంచిది. ఒక 7 గ్రాముల ఫ్లాక్స్ సీడ్స్లో మనకి 37.4 ఎనర్జీ ఉంటుంది. అలాగే 2.2 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 1.28 గ్రామ్స్ ప్రోటీను, 2.95 గ్రామ్స్ ఫ్యాట్ ఉంటుంది. అలాగే 1.91 గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది, 17.8 గ్రామ్స్ కాల్షియం ఉంటుంది, 27.4 mg మెగ్నీషియం ఉంటుంది, 44.9 గ్రామ్స్ ఫాస్ఫరస్ ఉంటుంది, 56.9 mg పొటాషియం ఉంటుంది, 6.09 mcg ఫోలేట్ ఉంటుంది, లుయాటిన్ అండ్ జింతాసిన్ అనేది 45 mcg అనేది ఉంటుంది అనమాట. హెల్త్కి